హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ కేరళ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. కేరళ ఫారెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ యానిమల్స్ ఏమి కనిపిస్తాయి, మన రోడ్ సైడ్కి వచ్చేసి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఏం కనిపిస్తాయి చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోలకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీరు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న రోడ్ అయినా కేరళ రోడ్ ఎట్లా ఉంది చూడండి. అంతా కేరళ ఎంట్రీ అయిపోయినాం అనమాట మనము. ఫారెస్ట్ రోడ్ ఇది ఎట్లుంది చూడండి ఒకసారి. రోడ్ మాత్రం నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కేరళలో ఎంత మంచిగా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది చూడండి అక్కడ. కేరళ ఆర్టీసీ బస్ అది చూడండి ఎట్లుంది. ఆర్టీసీ బస్ చాలా తక్కువ నడుస్తాయి ఇటు సైడ్ రూటింగ్లో. ఇదంతా హోటల్ క్యాటరేజ్ లాగా, టూరిస్ట్ తిరగడానికి వస్తారు కదా. ఇదంతా కేరళ ఫారెస్టే ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనకి కనిపిస్తాయి చూడండి, జింకలు, దుప్పులు ప్లస్ ఏనుగులు. ఈ ఈ అడవిలో కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది కర్ణాటక ప్లస్ కేరళ రెండు రాష్ట్రాలకి అనుసంధానంగా ఉన్న ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మన మైసూర్కి ఎలిఫెంట్స్ కూడా ఈ ఫారెస్ట్ నుంచే తీసుకెళ్తారు చాలా వరకు క్యాప్చర్ చేసి. జింకలు మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, బయటికి వచ్చేసి అడవిలో నుంచి బయటికి వచ్చేసి మేస్తున్నాయి. చాలామంది టూరిస్ట్ వాళ్ళు ఈ రోడ్డు వాడతారనమాట. ఇక్కడ మనకి అడవి జంతువులన్నీ కనిపిస్తుంటాయి. నా వెహికల్ వాయిస్కి అవి భయపడుతున్నాయి అన్నమాట, జింకలు కానీ దుప్పులు కానీ. వెహికల్ వాయిస్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, నాది టీసీఎం వెహికల్ది, అందుకే అవి భయపడుతున్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ వేయకూడదు, చెత్త వేయకూడదు, బాటిల్స్ అలాంటివి ఏమి వేయద్దు. ఇంకోటి, యానిమల్స్ కూడా ఫుడ్ ఏమి వేయద్దు ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రిక్ట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాల్సి వస్తుంది. రేంజర్లు ఇక్కడే ఉంటారు, ఫారెస్ట్ రేంజర్లు
వాళ్ళు చూస్తే ఫైన్ వేస్తారు మనకి డైరెక్ట్గా. వెహికల్ కూడా ఓవర్ స్పీడింగ్ నడపొద్దు అనమాట. ఓన్లీ బిలో 30, 20 స్పీడ్లో నడపాలి వెహికల్ ఎప్పుడు. చూడండి ఫ్రెండ్స్, జింక ఇదంతా అడవే, చాలా పెద్ద అడవి, చాలా పెద్ద అరణ్యం. చూడండి స్పీడ్ ఇప్పుడు 30 స్పీడ్, 20 స్పీడ్లోనే ఉన్నాను. స్లోగా వెళ్ళడమే కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఏ యానిమల్ రోడ్ క్రాస్ చేస్తుందో తెలియదు అనమాట. అప్పుడప్పుడు వచ్చేస్తాయి ఎలిఫెంట్ గుంపులు వచ్చేస్తాయి, లేదంటే జింకలు, దుప్పులు. ఇదిగోండి ఇప్పుడు జింకలు చూడండి మేస్తున్నాయి రోడ్డుకి వచ్చి. ఇవన్నీ జింకలే చూడండి ఫ్రెండ్స్, రోడ్డుకి వచ్చి మేస్తాయి ఇవన్నీ. నాకు ఎవ్రీ టైం కనిపిస్తుంటాయి, నేను ఎప్పుడు వెళ్ళినా జింకలు కనిపిస్తుంటాయి రోడ్డు మీదనే. అది నా వెహికల్ సౌండ్కి భయపడి లోపలికి వెళ్ళిపోతున్నాయి అడవిలోకి. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. నెట్వర్క్ ఏముండదు, మనకి మొబైల్ కలవదు ఇక్కడ. నెట్వర్క్ అస్సలు పనిచేయదు, జీరో. మనం మళ్ళీ అడవి నుంచి బయటికి వెళ్ళిన తర్వాతనే నెట్వర్క్ పనిచేస్తుంది. అప్పటి వరకు మొబైల్లో నెట్వర్క్ పనిచేయదు. ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ ఇలా నెట్వర్క్ లేని చోటుకి వెళ్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఫోన్ రాదు, ఏ మెసేజ్ రాదు, ఏది రాదు. కానీ వెహికల్ ఇక్కడ ఆపనియర్ ఫ్రెండ్స్, ఆపొద్దంటారు. నో పార్కింగ్, నో స్టాపింగ్. ఇది చూడండి చిన్న బ్రిడ్జు, చిన్నదంటే చిన్న ఫ్లైఓవర్, ఒకటే వెహికల్ మూమెంట్ అవుతుంది. మన వెహికల్ వెళ్ళేదాకా అవతల కారు ఆగి ఉంది చూడండి. ఒకటే వెహికల్ మూమెంట్ అవుతుంది అనమాట ఆ బ్రిడ్జ్ మీదకి. ఫారెస్ట్ మాత్రం దట్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే అడవి చాలా దట్టంగా ఉంటుంది, చెట్లు. నైట్లో కూడా ఇదంతా ఫారెస్ట్ రేంజర్లు చూడండి రైట్ సైడ్లో. మీరు మైసూర్ సైడు లేదంటే ఇటు కేరళ సైడ్ వస్తే ఈ రూట్ వాడండి ఫ్రెండ్స్. ఈ రూట్ వాడితే మీకు ఫ్రీగా, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ఎలాంటి ఖర్చు లేకుండా యానిమల్స్ చూడవచ్చు ఫారెస్ట్లో. అండ్ ఫారెస్ట్ ఫీలింగ్ కూడా పొందొచ్చు. చాలా బాగుంటుంది, చల్ల గాలి, చల్ల వాతావరణం ఉంటుంది. ఇంకోటి ఎలిఫెంట్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళదే ఎలిఫెంట్ సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఇవన్నీ జింకలు మేయడానికి బయటకు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ నుంచి. అన్ని జింకలు చూడండి, నా వెహికల్ సౌండ్కి భయపడుతున్నాయి అవి, అందుకే నేను వెహికల్ ఏమి ఆపలేదు. అలాగే కేరళ ఫారెస్ట్ ఫ్రెండ్స్ అంతా మన కర్ణాటక ఫారెస్ట్లో కనిపించలేదు. సేమ్ రెండు, వాటికి బార్డర్స్ ఉండవు. కానీ యానిమల్స్ వచ్చేసి ఇటు కేరళ సైడ్ ఎక్కువ కనిపిస్తాయి, అటు సైడ్ కర్ణాటక సైడ్ కనపడవు. రెండు ఫారెస్ట్ సేమ్, వాటికి బార్డర్స్ ఉండవు, ఏముండవు. అవి అటు ఇటు వెళ్తాయి వస్తుంటాయి. కానీ ఇటు సైడ్ కేరళ సైడ్ బాగా కనిపిస్తాయి యానిమల్స్. రోడ్డుకి వచ్చి మేస్తాయి, మళ్ళీ లోపల కూడా మేయం. మళ్ళీ మనం సిటీ ఎంట్రీ అయితే స్పీడ్గా దోలుడే ఉంటుంది. అదేదో ఇక్కడ వెదర్ని ఆస్వాదించుకుంటా చూసుకుంటూ వెళ్తే బెటర్ కదా అని వెళ్ళి వెళ్తున్నా. ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్.
చేస్తే 2000 ఫైన్ బండి పార్కింగ్ చేసి. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలంటే. డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా. ఫారెస్ట్ రేంజర్లు ముందలు ఉన్నారు. వాళ్ళు 24 hours ఉంటారు ఇటే. ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడతారు, కలుస్తారు. ఇక్కడంతా బై వాకు, బై వాకే నడుస్తారు. చిన్న బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది. ఇదంతా ఫారెస్ట్ వాళ్ళది. మన టేక్ చెట్లు నరికిన కూడా ఉంటుంది కదా, ఫుడ్ కూడా వేరోస్ అన్న ఫుడ్ది, ఫుడ్ వేరోస్ స్టోర్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడైతే ఆప్షన్ కూడా అప్పుడు సేల్ చేస్తారు. ఫారెస్ట్ అయిపోవడానికి వస్తుంది. అందుకే మనకి జనాలు, ఇక్కడ లోకల్గా ఉండేటోళ్ళు, డ్రైవర్స్ అండ్ నార్మల్ జనాలు కనిపిస్తున్నారు. యానిమల్స్ అందుకే కనిపిస్తాయి. డీప్ ఫారెస్ట్ అయిపోనికి వచ్చింది అన్నమాట.
ఇక్కడ ఏమీ ఉండవు ఫ్రెండ్స్, నెట్వర్క్ కూడా ఉండదు, మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు ఇక్కడ ఏమీ ఉండవు. మొబైల్ అలాంటివి ఏమీ ఉండవు. ఫోన్పేలు, గూగుల్ పేలు, మొబైల్ జీవితమే ఉండదు. ఓన్లీ ఫర్ విలేజ్ లైఫ్. మనం అప్పుడు విలేజ్లలో ఎలా ఉండేటోళ్ళమో అలాంటి లైఫ్, అంతా మాన్యువల్, నో మిషనరీ, ఏది ఉండదు అనమాట. అడవి కాబట్టి అంత ఏ ఎక్విప్మెంట్స్ రావు ఇటు, పెద్దగా సౌండ్ చేసేటి అన్నీ. ఎందుకంటే యానిమల్స్ని భయపెట్టించేటి ఏవి అలో చేయరు. కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటే, రోడ్ వర్క్ ఉంటేనే పెద్ద మిషనరీ నడిపిస్తారు, కానీ పర్సనల్ యూస్కి అయితే ఏది ఉండదు ఇక్కడ. కానీ చెట్లు చూసారా, తనంతల తాను కూలిపోయిన చెట్లు మాత్రమే ఉన్నాయి. ఎవ్వరు కట్ చేసినవి కాదు, ఒక్కటి కూడా కట్ చేసిన మండం కనిపించలేదు. వీటికి అవే పడిపోయినాయి. ఇదిగోండి ఫారెస్ట్ రేంజర్. ఇలా రోడ్ల మీద ఫారెస్ట్ రేంజర్లు ఉంటారు. బండ్లు ఆపనియరు, లోపలికి వెళ్ళనియరు. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, 30 స్పీడ్ వెళ్ళాలి. ఇంత ఫారెస్ట్లో కూడా స్కూల్ ఉంది చూడండి పిల్లలకి. స్కూల్లో డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని నిలబడ్డారు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి. చిన్నగా జనావాసాలు స్టార్ట్ అయినాయి. ఎడపోయినా కారు వాళ్ళు ఆగుతారు, నీటికే వస్తారా. ఇవన్నీ దారాలు ఎందుకు పెట్టారంటే, ఈ వైట్గా దారాల్లాగా ఉన్నాయి కదా, ఇవి అర్త్ కోసం పెట్టినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటి అంటే యానిమల్స్, ఎలిఫెంట్స్ అవి రోడ్డు మీదకి రాకుండా ఆపడానికి మాత్రమే. జనాలు దిగకుండా ఆపడానికి, జనాలు ఎవరిని కిందికి దిగనియరు. పర్సనల్ వాళ్ళ తోటలు వస్తున్నాయి, కాఫీ తోటలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇంకా ఫారెస్ట్ అయినా నర్సరీలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ, చెట్ల నర్సరీ. చూడండి ఇదంతా కాఫీ తోటలే, పైన ఉన్నాయి అన్ని కాఫీ పంటనే. రైట్ సైడ్లో కూడా కాఫీ పంటనే అంతా. కాఫీ, మిరియాలు, తమలపాకులు ఇవే ఎక్కువ పండిస్తారు ఫ్రెండ్స్. ఈ చెట్టు మీదకి ఎక్కినాయి కదా చిన్నగా తీగల్లాగా, అవన్నీ తమలపాకులు. మిరియాల తీగలు కూడా అలాగే ఉంటాయి, సేమ్ అవి కూడా ఉంటాయి. మనం తినే మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలు, అవి కూడా అలాగే ఉంటాయి. చూడండి ఎక్కడైనా చెత్త కనిపిస్తుందా? ఇంత ఫారెస్ట్ ఉన్నా ప్లాస్టిక్ తీసుకొస్తే 2000 ఫైన్. 2000 ఫైన్ ప్లాస్టిక్ పడేస్తే. ఇక్కడ అంటే అక్కడ చెత్త పడేస్తే 2000 ఫైన్. ఎంత నీట్గా ఉంది చూడండి. ఇది ఎవ్వరు శుభ్రపరచరు, ఎవ్వరు శుభ్రం చేయరు, కానీ రోజు ఉండేది మాదిరిగా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం గలీజ్ చేయకపోతే నీట్గానే ఉంటుంది. అది మనం గలీజ్ చేస్తేనే అంతా గలీజ్ అయిపోతుంది.